నార్త్ కొరియా. ఈ దేశం పేరు చెప్తే మనకు గుర్తుకొచ్చేది అక్కడ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అతని క్రూరమైన పరిపాలన, అలాగే అతను విధించే కఠినమైన శిక్షలు కూడా. నార్త్ కొరియాలో ఉండే ప్రజలను చూస్తే పాపం వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అని మనం ఖచ్చితంగా అనుకుంటాం. ఆ దేశంలో పుట్టడం వలన వాళ్ళు ఎంత దారుణంగా బ్రతుకుతున్నారు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు పాపం. మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. మనకి వచ్చిన 1 year తర్వాత నార్త్ కొరియాకు కూడా స్వాతంత్రం వచ్చింది. కానీ నార్త్ కొరియా ప్రజలు స్వాతంత్రం వచ్చిన తర్వాతే వాళ్ళ స్వేచ్ఛను కోల్పోయారు. గత కొన్ని ఏళ్లుగా వారికి మరొక ప్రపంచం ఉందని కూడా తెలియదు. నార్త్ కొరియా ఫస్ట్ ప్రెసిడెంట్ కిమ్ ఇల్ సంగ్ అధికారంలోకి రాగానే ఆ దేశంతో ప్రపంచానికి ఉన్న కనెక్షన్స్ అన్నీ కట్ చేసేశారు. అప్పటి నుంచి బయట ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. అధ్యక్షుడే వాళ్ళకి దైవం. మరో దైవాన్ని పూజించినా ఒప్పుకోరు. తినడానికి, బట్టలు కట్టుకోవడానికి, చివరికి జుట్టు కత్తిరించాలన్నా వాళ్ళ రూల్స్ పాటించాల్సిందే. పాటించకపోతే కఠినంగా శిక్షిస్తారు. పోనీ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోదామా అంటే వెళ్ళనివ్వరు. ఈ రోజుల్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వాడుతున్నాం. కానీ ఆ దేశంలో ఇంటర్నెట్ ఉండదు. ఈ మధ్యకాలంలో ఫోన్ సదుపాయం వచ్చింది, కానీ లోకల్ కాల్స్ మాత్రమే మాట్లాడాలి. టీవీలు కూడా ఉన్నాయి, కానీ ప్రభుత్వానికి సంబంధించిన 3 ఛానల్స్ మాత్రమే వస్తాయి. ఇంకా ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలానే ఉన్నాయి. మీకు డౌట్ రావచ్చు, అసలు ఇంత క్రూరంగా ఉండే వాటిని అధ్యక్షుడిగా ఎలా చేశారు అని, దింపేయచ్చుగా అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ కూడా ఎలక్షన్స్ ఉంటాయి. ఒక పార్టీయే ఉంటుంది, అందరూ ఓటు వేయాలి, ఆ పార్టీకే వేయాలి. అదే కిమ్ జాంగ్ ఉన్ ఉన్న పార్టీ. మిగిలిన పార్టీ మెంబర్స్కి అంత పవర్స్ కూడా ఏమీ ఇవ్వరు. అందరూ కిమ్ చెప్పిందే వినాలి. ఇది అక్కడ పరిస్థితి. పోనీ పారిపోవడానికి ప్రయత్నిస్తే అక్కడికక్కడే కాల్చి చంపేస్తారు. అటువంటిది ఒక 13 ఏళ్ల అమ్మాయి వాళ్ళ తల్లితో సహా ధైర్యం చేసి నార్త్ కొరియా నుంచి పారిపోయింది. తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అక్కడ ఒక అమ్మాయిల స్మగ్లర్కి దొరికిపోయింది. అక్కడ ఎంతో కష్టాన్ని అనుభవించింది. తర్వాత అక్కడి నుంచి పారిపోయింది. అలా పారిపోయి చివరికి సౌత్ కొరియాకి వచ్చి తన స్వేచ్ఛను తిరిగి తెచ్చుకుంది. ఈమె పేరే యునోమి పార్క్. అయితే ఈమె ధైర్యంగా బయటకు వచ్చి నార్త్ కొరియాలో జరిగే క్రూరమైన పాలన గురించి, ఇంకా అక్కడ ఉండే శిక్షలు, రూల్స్ గురించి, నార్త్ కొరియా చీకటి కోణాన్ని గురించి మిగిలిన ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఈ వీడియోలో అసలు కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ వంశ పరిపాలన ఎలా, ఎక్కడి నుంచి మొదలైందో, ఇంకా అక్కడ రూల్స్, శిక్షలు గురించి తెలుసుకుందాం. ఈలోపు మీ సపోర్ట్ని ఈ ఛానల్కి ఉండేలా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొట్టమొదటిగా ఇంత దుర్మార్గుడైన కిమ్ వారసత్వ పరిపాలన ఎక్కడి నుంచి ఎలా మొదలైందో తెలుసుకుందాం. కిమ్ ఇల్ సంగ్ అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ తాత ఆయన నుంచి మొదలైంది ఈ రూలింగ్. కిమ్ ఇల్ సంగ్ చిన్నతనం నుండే జపాన్ వాళ్ళు కొరియాను ఆక్రమించి పరిపాలించేవారు. కిమ్ అక్కడి నుంచి తప్పించుకుని చైనాకి వెళ్ళి అక్కడ కాలేజీలో చదువుకునేవాడు. అక్కడ చదువుకుంటూ ఒక కమ్యూనిస్ట్ సంస్థలో చేరతాడు. ఆ తర్వాత 1930లో జపాన్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడే కొరియన్ గెరిల్లా అనే గ్రూప్తో కలిసి నెమ్మదిగా కొరియన్ గెరిల్లా పోరాట యోధుడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కిమ్ను సోవియట్ యూనియన్ వాళ్ళు గుర్తించి అక్కడి నుంచి తీసుకెళ్లి మిలిటరీ అండ్ పొలిటికల్ ట్రైనింగ్ ఇప్పించారు. సోవియట్ యూనియన్ అంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అని అర్థం. ఇవన్నీ కలిపి ఒక యూనియన్గా ఉండేది. దీన్నే సోవియట్ యూనియన్ అంటారు. మెయిన్గా సోవియట్ యూనియన్లో రష్యా ఉండేది. ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధ సమయంలో కిమ్ సోవియట్ యూనియన్ మిలిటరీ మేజర్గా, కొరియన్ సైన్యానికి లీడర్గా నాయకత్వం వహించాడు. 1945లో జపాన్ ఓడిపోయాక కొరియా దేశాన్ని నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియాగా విభజించారు. సౌత్ కొరియాకి మద్దతుగా అమెరికా ఉండేది. నార్త్ కొరియాకి మద్దతుగా సోవియట్ యూనియన్ కంట్రీస్ అన్నీ ఉండేవి. ఈ సమయంలో కిమ్ మిగిలిన కొరియన్ సైన్యంతో నార్త్ కొరియాకి తిరిగి వచ్చి సోవియట్ యూనియన్ సహాయంతో 1948లో తాత్కాలికంగా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ స్టార్ట్ చేశాడు. తర్వాత 1949లో వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా అనే పార్టీకి ఫస్ట్ ప్రెసిడెంట్గా అయ్యాడు. అలా కిమ్ ఇల్ సంగ్ తన రూలింగ్ స్టార్ట్ చేశాడు. తనకి ఎవరైనా పోటీ వస్తారు అని అనుమానం వచ్చినా వాళ్ళని చంపేసేవాడు. ఆ తర్వాత దేశంలో ఏం జరగాలన్నా తన కంట్రోల్లో ఉండే విధంగా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమల్లోకి తెచ్చాడు. అలా కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ తాత కిమ్ ఇల్ సంగ్ ఈ రూల్స్ని స్టార్ట్ చేశాడు. తర్వాత వాళ్ళ కొడుకు కిమ్ జాంగ్ ఇల్, ఇప్పుడు మనవడు కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ క్రూరమైన శిక్షలను ఒకరిని మించి ఒకరు ఏమాత్రం తగ్గకుండా అమలు చేస్తూనే ఉన్నారు. అసలు ఈ శిక్షలు, రూల్స్ ఏంటంటే, ఇప్పుడు నార్త్ కొరియాకి ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్,
తను అధికారంలోకి వచ్చేటప్పటికి తన వయసు 27 ఏళ్ళు. వయసులో చిన్నే కానీ హింసలో మాత్రం ఇతన్ని మించిన వారు ఎవరూ ఉండరు. ఎంతలా అంటే తన తండ్రి చనిపోయినందుకు ఆ దేశంలోని ప్రజలందరూ తీవ్రంగా బాధపడాలని ఆదేశించాడు. అంతేకాదు కొంతమంది సైనికులను పెట్టి ఎవరైతే కన్నీళ్లు పెట్టుకోలేదో వాళ్ళకి 6 నెలల జైలు శిక్ష వేశాడు. అసలు ఈ కిమ్ జాంగ్ ఉన్ అధికారంలోకి రావటమే చాలామంది హత్యలతో వచ్చాడు. తన అధికారానికి ఎవరైనా అడ్డొస్తారని ఆలోచన వచ్చినా వాళ్ళని నిర్దాక్ష్యంగా చంపించేసేవాడు. అలాగే తన మేనత్త భర్తకు అధికారం దక్కించుకునే అవకాశం ఉందని 2013లో అతని పైన నమ్మక ద్రోహం నేరం మోపి అతన్ని చంపించేశాడు. తర్వాత వాళ్ళ అత్తని, వాళ్ళ పిల్లల్ని, అలా వారి వంశంలో ఒక్కరు కూడా మిగలకుండా చేశాడు. ఇంకా తనకు నచ్చని పని చేస్తే కిమ్కు చాలా కోపం వస్తుంది. కొంతకాలం క్రితం తనకి సరిగ్గా సమాచారాన్ని ఇవ్వలేదని 5 రక్షణ శాఖ అధికారులను ప్రజలు చూస్తుండగానే గన్తో కాల్చి చంపాడు. ఇలా చేయటం వల్ల అతని బలం ప్రజలకు తెలుస్తుందని అతని నమ్మకం. కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ నాన్న కిమ్ జాంగ్ ఇల్ కూడా క్రూరుడే. అతనికి సినిమాలంటే చాలా పిచ్చి. అయితే నార్త్ కొరియాలో సినిమాలు అంత బాగా తీయట్లేదని సౌత్ కొరియాకి సంబంధించిన ఒక డైరెక్టర్ని, వాళ్ళ వైఫ్ని కిడ్నాప్ చేయించి వాళ్ళతో బలవంతంగా నార్త్ కొరియా సినిమాలు తీయించేవాడు. చివరికి ఒకసారి నార్త్ కొరియా మూవీస్ వేరే కంట్రీస్లో ప్రమోట్ చేస్తామని ఆస్ట్రియా వెళ్ళి ఏదోలా అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకున్నారు. నార్త్ కొరియాలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయంటే ఎవరైనా ఒక్కరు తప్పు చేస్తే వారి కుటుంబంలోని 3 తరాలకు శిక్ష వేస్తారు. అంటే తప్పు చేసిన వ్యక్తితో పాటు అతని ఫ్యామిలీని, పిల్లలతో సహా ప్రిజన్ క్యాంప్లో అరెస్ట్ చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళకు పుట్టిన పిల్లలు, మనవలు కూడా అక్కడే ప్రిజన్ క్యాంప్లో చాకరీ చేస్తూ బ్రతకాలి. ఇంతకీ అక్కడ పెద్ద పెద్ద నేరాలు ఏంటో తెలుసా? కిమ్ ఫోటోలకు దుమ్ము పడితే తొడవకపోవడం, సౌత్ కొరియా వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం, దేశం నుంచి పారిపోవడం, ఇలాంటి చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు వేస్తాడు కిమ్. ఆమ్నెస్టీ అనే ఒక ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం రకరకాల నేరాల కింద లక్షల మంది ప్రజలు అక్కడ ప్రిజన్ క్యాంప్స్లోనే చాకరీ చేస్తూ బ్రతుకుతున్నారంట. ఇంకా అక్కడ మీడియా కూడా గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. గవర్నమెంట్ ఏం చెబితే అదే టీవీలో చూపిస్తారు. గవర్నమెంట్ అనుమతించిన 3 ఛానల్స్ కాకుండా అక్రమంగా బయట దేశాల నుంచి వచ్చిన పెన్ డ్రైవ్స్, డివిడీస్, బుక్స్ ఏమైనా చూశారు అని తెలిస్తే అక్కడ వాళ్ళకి మరణశిక్ష వేస్తారు. నార్త్ కొరియాలో గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటివి ఏమీ లేవు. ఆ దేశానికి ఇంటర్నెట్ ఉంది, కానీ కేవలం 28 వెబ్సైట్స్ మాత్రమే ఉంటాయి. ఎవరైనా కంప్యూటర్ కొనుక్కోవాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని కొనుక్కోవాలి. కానీ కంప్యూటర్ కొనేంత ఆర్థిక పరిస్థితి అక్కడ ప్రజలకు లేదు. నార్త్ కొరియాలో దేవుళ్ళను పూజించడం, బైబిల్ లాంటివి చదవడం కూడా అక్కడ తప్పే. ఎవరి దగ్గరైనా దేవుళ్లకు సంబంధించినవి ఉంటే వాళ్లకు మరణశిక్ష తప్పదు. వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ పెద్ద సైజు కిమ్ల బొమ్మలు ఉంటాయి. ప్రజలు ఆ విగ్రహాల ముందు నుంచి వెళ్ళిన ప్రతిసారి వంగి నమస్కరించి వెళ్ళాలి. ఇంకా ప్రజలందరూ వాళ్ళ డ్రెస్కి కిమ్ తాత లేదా వాళ్ళ నాన్న బ్యాడ్జ్ పెట్టుకోవాలి. ఆ బ్యాడ్జ్ లేకుండా బయట తిరిగితే శిక్షిస్తారు. కిమ్ జాంగ్ ఇల్ డెడ్ బాడీని ఇప్పటికీ పాడవకుండా భద్రపరిచారు. అదొక టూరిస్ట్ స్పాట్గా చేసి ఒక అద్దాల గదిలో పెట్టారు. అది చూడడానికి వెళ్ళిన టూరిస్ట్స్ ఆ బాడీ ముందు వంగి నమస్కరించాలన్నది అక్కడ రూల్. మీకు డౌట్ రావచ్చు, అక్కడికి టూరిస్ట్స్ అలౌడా అని. నార్త్ కొరియా పేద దేశంలో ఒకటి, సో కొన్నేళ్ల క్రితం టూరిస్ట్ని అలౌ చేశారు. అలా కొంచెం దేశానికి ఇన్కమ్ జనరేట్ అవుతుందని వాళ్ళ ఆలోచన. కాకపోతే వాళ్ళు అలౌ చేసిన ప్లేసెస్కి మాత్రమే వెళ్ళాలి. టూరిస్ట్స్ని ఏరోప్లేన్స్లో, ట్రైన్స్లో వాళ్ళని ఫుల్గా చెక్ చేస్తారు. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు కూడా వాళ్ళ మొబైల్స్లో టూరిజం ప్లేసెస్ కాకుండా ఏమైనా వీడియోస్ తీసారా, ఎవరితోనైనా మాట్లాడారా అన్నీ చెక్ చేసి పంపుతారు. ఖచ్చితంగా టూరిస్ట్స్ని వాళ్ళ సెక్యూరిటీ మానిటర్ చేస్తూ ఉంటారు. అసలు ఈ దేశాన్ని చూడడానికి వెళ్ళాలంటేనే భయపడాలి. ఎందుకంటే వాళ్లకు ఏమాత్రం డౌట్ వచ్చినా మనల్ని అక్కడే బంధించేస్తారు. నార్త్ కొరియాలో గవర్నమెంట్ చెప్పినట్టే డ్రెస్ చేసుకోవాలి, హెయిర్ కట్ చేయించుకోవాలి. అక్కడ ప్రజలు పేదరికాన్ని, ఈ అరాచకాలను భరించలేక చాలామంది సరిహద్దు కలిగిన సౌత్ కొరియాకి లేకపోతే చైనాకి పారిపోతున్నారు. అలా పారిపోయినప్పుడు ఒకవేళ దొరికితే మళ్ళీ లేబర్ క్యాంప్లో పడేస్తారు. ఒకవేళ సక్సెస్ఫుల్గా ఆ వ్యక్తి పారిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి శిక్షిస్తారు. మరి ఈ దేశానికి వేరే దేశాలతో రాకపోకలు లేవు కదా, ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే నార్త్ కొరియా అణుబాంబులకు ప్రసిద్ధి. కిమ్ జాంగ్ ఉన్ ఎక్కువ శాతం అణుబాంబుల పరీక్షల్లోనే ఖర్చు చేస్తాడు. అణుబాంబులు తయారు చేసి బయట దేశాలకు తన బలం చూపించి భయపెడుతూ ఉంటాడు. అయితే నిషేధించిన మత్తుమందులు, సిగరెట్లు, నకిలీ అమెరికన్ డాలర్లు జపాన్కు, వేరే దేశాలకి ఎగుమతి చేయడం, ఇంకా తుపాకులు, బాంబులు అమ్మటమే నార్త్ కొరియాకి ఆదాయాన్ని ఇచ్చే మార్గం.
ఈ మధ్య ఆ మార్గాలు కూడా ఆగిపోయాయి. అయితే నార్త్ కొరియా వాళ్ళనే వేరే దేశాలకు పంపించి అక్కడ జాబ్స్ చేయించి వచ్చిన జీవితాన్ని గవర్నమెంట్ తీసుకుని వాళ్ళకు కొంచెం ఇస్తూ ఉంటుంది. ఇంకెలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రూల్సే ఉన్నాయి. నార్త్ కొరియా వాళ్ళని తలుచుకుంటుంటేనే బాధగా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఫ్రీడమ్ రావాలి అని ఎంతమంది కోరుకుంటున్నారో కమెంట్ ద్వారా తెలియచేయండి. నేను చెప్పిన విధానం మాత్రం నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.